జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక కళామండలి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా వీరభద్ర స్వామి ఆలయ అధ్యక్షులు కళామండలిలో వీరభద్ర స్వామి పాత్రధారుడు ముమ్మిడి రామస్వామి మాట్లాడారు। దివ్య పదమందుము భక్తి తపం వనచుమా నీ మదినందు గల కోరికలు తీరను కదా పరమ సాధ్వీలమ్మవే అజ రుద్రాదులకు గోచరుండునైనా నేను నీకు దర్శనం ఇచ్చింది। ఇక నాకు తీర్థయాత్రలకు పయనంబకుటకు సెలవా తల్లి। నాయన సిద్ధ ఈ జన్మకు నీ సాధన పరిపక్వత చెందలేదు, తపస్సిద్ధి పొందలేదు కనుక నా వారసుడవై బ్రహ్మముత ప్రచారకుడవై సర్వజన సౌభ్రాతృత్వంతో సమతను సాధించుము। మరో జన్మలో నీవు బాలయోగువై మోక్ష సిద్ధిని పొందెదవుగాక। అనితర సాధ్యమవు నీ గురి సేవాభక్తిని నిదర్శనముగా నా యొక్క పాదుకలు యోగదండము శిఖాముద్రిక నీ కుసంగితని కనుక రాజయోగి సకలాభీష్ట సిద్ధిరస్తు। హరి ఓం హరి ఓం। జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై, మాతా గోవిందమాంబకు జై। 1992 సంవత్సరంలో పూడూరు గ్రామంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక రాజమును మొదటి ప్రదర్శన చేసినాము। మాకిది రామడుగు వాస్తవ్యులు కట్ట నరసింహాచార్యులు ఇది మాకు నేర్పడం జరిగింది। అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ దశమి నాడు ఈ ప్రదర్శన చేయడం జరుగుతున్నది। ఒక పూడూరు గ్రామంలోనే కాకుండా మండల హెడ్ క్వార్టర్ కొడిమ్యాలలో, చెప్యాలలో, కొరుట్లలో, పెద్దపల్లి మహమ్మాయి కల్వల మహమ్మాయి ఆలయం వద్ద, అలాగే అనంతారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఈ ప్రదర్శనలు చేయడం జరిగింది। ఇందులో పాత్రదారులందరూ మంచి భక్తి శ్రద్ధలతో గత 35 సంవత్సరాల నుండి ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము। దీనికి సహకరించిన వారందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము।